హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రజనీకాంత్ గారి కూలీ సినిమా రానే వచ్చింది వాళ్ళ ఆడియన్స్ ముందుకు. సో మరి ఈ సినిమాకి సంబంధించి రివ్యూస్ ఎలా ఉన్నాయి అండ్ సినిమాలో ప్లస్లేంటి మైనస్లేంటి, మరి చాలా భారీ కాస్టింగ్ అయితే పెట్టుకోవడం చూసాం. నాగార్జున గారు, శోభిన్, అమీర్ ఖాన్, ఇలా చాలా పెద్ద కాస్టింగే ఉంది. మరి వీటిని ఎంతవరకు లోకేష్ కనకరాజు గారు యూజ్ చేసుకోవడం జరిగింది, మరి సినిమా ఏ విధంగా ఉంది? సో ఎంటైర్‌గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ సినిమాకి సంబంధించిన ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి, మరి 1000 కోట్ల దిశగా ఇది వెళ్తుందా లేదా అని చెప్పేసి తెలుసుకుందాం. సో మా జర్నలిస్ట్ వేణి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఇందాకే కూలీ సినిమా చూసి రావడం జరిగింది. మరి ఆయన మాటలో ఆయన రివ్యూ ఈ సినిమాకి సంబంధించిన ప్లస్‌లు, మైనస్‌లు ఏంటో తెలుసుకుందాం. సార్, హాయ్ సార్. హాయ్. మరి కూలీ సినిమా ఎలా అనిపించింది మీకు? బయట టాక్ ఏ విధంగా ఉంది? మీ ఒపీనియన్ ఏంటి ఈ సినిమా పైన? అంటే ఈ చాలా భారీ అంచనాలతో వచ్చింది పూరి. అవును. అయితే కథగా చెప్పాలంటే ఒక దేవ క్యారెక్టర్ రజనీకాంత్, హ్మ్. అతని ప్రాణ స్నేహితుడు సత్యరాజు గారు చనిపోతారు. హ్మ్. చనిపోయినప్పుడు ఆయన సహజ మరణం అని అందరూ అనుకుంటారు. కాదు, దీని హత్య జరిగింది, దీన్ని చంపేశారని చెప్పి ఇతను కనిపెడతారు దేవ. ఆ తర్వాత అయితే అలాగే సత్యరాజు డాక్టర్కి శృతిహాసన్, అలాగే ఇంకా ఇద్దరు ఉంటారు. వాళ్ళ ముగ్గురు కూతురికి కూడా ప్రమాదం ఉంది అని గ్రహించి ఈ వాళ్ళ ఫ్యామిలీని అంతా కూడా దేవ చాలా కాపాడుతూ ఉంటాడు. ఓకే. అసలు ఎందుకు సత్యరాజ్ని చంపేశారు? ఈ సైమన్ క్యారెక్టర్ నాగార్జున గారు పోషించారు. నాగార్జున గారు సైమన్ క్యారెక్టర్. ఆయన ఒక వైజాగ్ పోర్ట్ లో ఒక మాఫియా లాగా ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆయనకి ఈ లింక్ ఏంటి, హత్య జరిగిన దాన్ని దేవ ఎలా కనిపెట్టాడు, ఇదంతా టోటల్ గా ఫైనల్ గా ఏమైంది అన్నది ఓవరాల్ గా కథ. అయితే ఈ సినిమా చూసుకున్నట్లయితే భారీ అంచనాలతో వచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్లు పరిచయం చేయడం కానీ, రజనీ ఫస్ట్ సాంగ్ కానీ, ఇదంతా అలా బాగానే ఉన్నట్టు అనిపిస్తూ వెళ్ళిపోద్ది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కథగా చెప్పుకోవడానికి ఒక కొత్తదనం ఏమి లేదు. భారీ అద్భుతంగానో లేకపోతే కొత్తగా ఉందనో ఒక నావెల్ పాయింట్ అనో అది లేదు. అంటే మిగిలిన అన్ని క్యారెక్టర్స్ ని కొంచెం కొంచెం వాళ్ళకి ట్విస్ట్ అలాగా ఒక స్క్రీన్ ప్లే మ్యాజిక్ అవ్వచ్చు, అలాగా ఎక్కడ బోర్ కొంచెం అది లేకుండా తీసుకెళ్ళిపోయినా కానీ వావ్ అనిపించే ఫ్యాక్టర్ ఎక్కడ లేదనమాట. ఓకే. అది అలాగే ప్లస్ అనిరుద్ధ్ బాగానే చేసాడు, బాగానే మ్యూజిక్ బాగుంది. కాకపోతే అది కూడా అక్కడక్కడ కొంచెం మళ్ళీ తగ్గినట్టు అనిపిస్తుంది. ప్రధానంగా మనం కూలీ అనగానే మనం అందరూ తెలుగు స్టేట్స్ లో తెలుగు అభిమానులు అందరూ నాగార్జున గారి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా భారీ హైప్ అయితే క్రియేట్ అయింది, మనం చూసాం. అయితే థియేటర్కి వెళ్ళిన తర్వాత అంత లేదేమో అనిపించింది. ఓకే. భారీ అంచనాలతో నాగార్జున గారి క్యారెక్టర్ నుంచి అన్ని వరకు ఉంటుంది, చాలా ఉంటుందని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన వెళ్ళిన వాళ్ళకి ఒక డిసప్పాయింట్ చేస్తుందని చెప్పచ్చు. అయితే ఆయన క్యారెక్టర్ తగ్గట్టు ఆయన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఆయన చూపించిన విధానం కానీ, ఆయన సైమన్ క్యారెక్టర్ లో నటించడం బాగుంది. కానీ ఇంకా ఈ మాత్రం దానికి ఆయనకు చేయాలా అని అనిపించింది. కాకపోతే అసలు షాకింగ్ ఏంటంటే మలయాళం యాక్టర్ శోభిన్, అతను క్యారెక్టర్ ఎవరు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అతని క్యారెక్టర్ తక్కువ ఉంటుందేమో అనుకుంటే అతనే మెయిన్ విలన్ అన్న రేంజ్ లో అతనికి ఒక సాంగ్ గానీ, యాక్టింగ్, ఒక కానిస్టేబుల్, పోలీసు, ఒక చాలా బ్యాక్ డ్రాప్, అతనికి చాలా స్కోప్, అతను అసలు సీన్ తినేసాడు అనమాట. అది ఎవరు షాకింగ్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అలాగే నాగార్జున గారి క్యారెక్టర్ అయితే అనుకున్నంతగా లేదు. పాత్రకు తగ్గట్టుగా అద్భుతంగా నటించారు. కాకపోతే ఈ మాత్రం దానికి ఆయన చెయ్యాలా అన్నట్టు ఆడియన్స్ కి కానీ, ఫ్యాన్స్ కి కానీ, ఆడియన్స్ కానీ అనిపించిన మాట. అది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కూలీ అంటే భారీగాను వావ్ అనిపించట్లేదు, కానీ అక్కడ బోర్ లేకుండా అలా వెళ్ళిపోతుంది. ఓకే. ఈ సినిమాకి సంబంధించి ఒకసారి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ప్లస్లు ఈ సినిమాకి ఏంటి? రజనీకాంత్ గారు, అలాగే నాగార్జున, ఇంకోటి శోభిన్ మెయిన్. అతను హైలైట్, అతని కోసం సినిమా తీసారా అన్నట్టు అనిపిస్తూ ఉంటది. ఇవి అసలు ఊహించలేదన్నమాట. ఆయన క్యారెక్టర్ అంతా లెంగ్త్ ఎక్కువగాను, డాన్సులు చేస్తూ, పూజ హెగ్డేతో సాంగ్ డాన్సులు చేయడం అంతా కూడా హైలైట్. అలాగే అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఓకే. ఓకే. ఇంకేంటి ప్లస్లు? ఇంకా అంటే కథ ఏమీ లేదు, కానీ స్క్రీన్ ప్లే మ్యాజిక్ వల్ల ఇంకా అలాగన్నా ఉంది. లేకపోతే ఫ్లాట్ గా ఉండేది. ఓకే. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ విషయం అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది? కథే చెప్పొచ్చు. అంటే పాత కథ, కొత్తదనం ఏమి లేదు, పాత కథ. ఇంకొకటి అంటే స్లోగా ఉంది. వావ్ అనిపించే ఫ్యాక్టర్ ఏమీ లేవు కథలో. హై మూమెంట్స్ ఏమీ లేవు. ఒక షాకింగ్ గానీ, ఒక ట్విస్ట్ గానీ, అది కానీ ఏమి లేదు. అయితే ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ లేకుండా ఫస్ట్ కథ స్టార్ట్ అవడం కానీ అంతా బోర్ లేకుండా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ మరి సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్. ఓకే.
అలాగే ప్లస్ పాయింట్స్ మనం శృతి హాసన్ రాసుకోవచ్చు. అంటే శృతి హాసన్. శృతి హాసన్ ఉమ్, క్యారెక్టర్ తగ్గట్టుగా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటూ ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఉమ్, ఒక ఎమోషనల్ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ బాగా చేసింది. ఉమ్. అయితే కథలో మైనస్ లో మనం ఎమోషనల్ కనెక్ట్ కూడా రాసుకోవచ్చు. ఓకే. ఎమోషనల్ లేదు. ఎమోషనల్ లేదు, అది మిస్ ఉమ్, అయింది. అంటే ఆడియన్ కి వాళ్ళు ఎమోషనల్ గా కొన్ని ఏదో అంటది అనుకున్నారు కానీ ఉమ్, ఆడియన్ కనెక్ట్ అయ్యేటట్టుగా ఉమ్. ఎమోషనల్ కనెక్ట్ చేయలేకపోయింది. ఓకే. అంటే థియేటర్ లో ఆడియన్స్ ని ఒక ఎమోషనలైజ్ చేయడంలో ఉమ్, లోకేష్ అంతగా మెప్పించలేకపోయాడని చెప్పొచ్చు. ఓకే. అంటే భారీ అంచనాలు ఎక్కువ పెట్టుకోవడం వల్ల హైప్ ఎక్కువ క్రియేట్ అవడం వల్ల అంటే ఓకే. భాషా సినిమానే తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఉమ్. ఏదో చేసే ప్రయత్నం అయితే చేసాడు. ఓకే. హై ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ సినిమాకి మైనస్ అనుకోవచ్చు. అంటే అంత ఎక్స్పెక్ట్ చేసి ఆ. పెట్టుకున్నారు. అవును. సో అది ఒక్కసారిగా ఏమన్నా బెడిసి కొట్టింది అనుకోవచ్చా? అది అంతే. అలాగే ఉపేంద్ర క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఉమ్, ఆయన వరకు ఓకే కానీ ఉపేంద్ర క్యారెక్టర్ అలాగే అమీర్ ఖాన్ క్యారెక్టర్ ఉమ్, ఇద్దరిని మాత్రం బాగా చూపించారు. ఉమ్, నిజంగా చెప్పాలంటే ఇంకా నాగార్జున గారి క్యారెక్టర్ కన్నా ఉమ్, ఉపేంద్ర ఆయనతో రజనీకాంత్ గారితో కలిసి ఫైట్ చేసే సీను, ఉమ్, అలా క్లైమాక్స్ లో అమీర్ ఖాన్ ఉమ్. ఆ రెండు కూడా క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓకే. సో ఓవరాల్ గా ఈ సినిమాకి కర్త కర్మ క్రియ ఎవరు అని అంటే మనం లోకేష్ లోకేష్ కనకరాజు కనకరాజు. గారని చెప్తాం. మరి ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఉమ్. ఆయనకే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంటే ఆయన అవును. సినిమా ఫిల్మోగ్రఫీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవును. ఆయన సినిమాలు బాధిస్తారని చెప్పు. ఇప్పుడు లోకేష్ కనకరాజు గారి విషయంలో ప్లస్ వేసుకోవచ్చా, మైనస్ వేసుకోవచ్చా? ఎందుకంటే ఆ సినిమా విషయంలో ఏది జరిగినా ఆయన కాబట్టి మరి ఆ సినిమాకి సంబంధించి లోకేష్ కనకరాజుని ఎక్కడ యాడ్ చేయమంటారు? అంటే ప్లస్ లోనే వేయాలి. లేదంటే ఎంత సినిమాకి ఉమ్, ఒక పాత కథ తీసుకుని ఉమ్, దాన్ని ఒక పాన్ ఇండియా రేంజ్ లో మ్యాజిక్ చేసి పాన్ ఇండియాలో ఒక బజ్ క్రియేట్ చేయడం, ఉమ్, అందరిని అటెన్షన్ క్రియేట్ చేసి ఉమ్, ఈ ఫస్ట్ షో అసలు ఎప్పుడెప్పుడు చూస్తామన్నట్టు అందరిలోని క్రియేట్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. ఉమ్, ఇప్పుడు ఒక కొత్త కథ ఉండి భారీగా ఉండి దాని బజ్ క్రియేట్ చేయడం అది వేరు. ఉమ్, సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత టాక్ ని బట్టి పాన్ ఇండియా రేంజ్ లో బజ్ క్రియేట్ అవడం వేరు. ఉమ్. అసలు ఏమీ లేకుండా ముందే ఈ సినిమా మనం చూడాలి అన్నది ఆడియన్ లో బజ్ క్రియేట్ చేశారు. ఓకే. ఇప్పుడు ఆడియన్ అంతా ఫిక్స్ అయిపోతున్నారు. ఉమ్, ముందు కొత్త సినిమా ఏదైనా అనౌన్స్ చేస్తే ఈ సినిమాని మనం చూడాలా వద్దా అన్నది ఆ డైరెక్టర్ని బట్టి ఆ కాంబినేషన్ బట్టి వాళ్ళ టైటిల్ సీట్ని బట్టి వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. ఈ అవును. సినిమా మనం థియేటర్ చూడాలి ఉమ్, లేదా చూడాలి అవసరం లేదు లేదా ఓటీటీలో చూద్దాం. అవును. అలాగే అందరిలో ఉమ్, నాట్ ఓన్లీ ఒక తమిళనాడు అని కాకుండా Hmm. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడం, ఇండియా అలాగే మొత్తం ఓవర్సీస్ ఇలాగా ఉమ్, మొత్తం సినిమా అభిమానులందరికీ కూడా ఈ సినిమా మనం చూడాలి అనేలాగా బజ్ క్రియేట్ చేశాడంటే కర్త కర్మకుడు లోకేష్ లోకేష్ కనకరాజు ఆయన వల్లే రజనీకాంత్ గారి కాంబినేషన్ వల్లే ఇంత హైప్ క్రియేట్ అయింది ఈ సినిమాకి. అవును అవును. కాకపోతే ఆ అంటే- ఎక్స్పెక్టేషన్స్. కథ మళ్ళీ ఇక్కడ కథ ట్రైలర్ లో కానీ ఇది కానీ ఒక భాషను పోలి ఉంటుంది అది అనుకున్నట్టే అలా ఆ పాత కథనే తీసుకున్నా అలాగా తీయడం కూడా నిజంగా ఇప్పుడు ఇందులో నాగార్జున గారు కానీ ఉపేంద్ర కానీ అమీర్ ఖాన్ వీళ్ళు లేకుండా కథను ఊహిస్తే ఇంక అసలు ఓకే. ఇంకా నీరసంగా ఉంటది. ఇంక వీళ్ళు ఉన్నారు కాబట్టి ఏదన్నా అలాగా ఉంది కానీ వీళ్ళు లేకపోతే అసలు అది కూడా ఉండదు అనమాట. ఆ బజ్ కానీ కథలో అటెన్షన్ లో థియేటర్ లో కానీ ఉండదు. ఓకే. అది మొత్తానికైతే కూలీ భారీ హైప్ కూడా ఒక మైనస్ అని చెప్పొచ్చు. హైప్ క్రియేట్ అవడం వల్ల ఆ అంచనాలని అనుకున్నంత రేంజ్ లో అందుకోలేకపోయింది. కానీ కలెక్షన్లు మాత్రం ఫ్యాన్స్ రజనీ ఫ్యాన్స్ కి ఒక పండగ లాంటి సినిమా. ఓకే. ఇక్కడ వేరే స్టేట్స్ లో ఎలా ఉన్నా కానీ ఆ ఏజ్ లో ఆయన్ని ఒక అలా చూపించడం రజనీ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ తమిళనాడులో రజనీ ఫ్యాన్స్ అందరికి ఈ ఏజ్ లో ఆయన ఇంత బజ్ క్రియేట్ చేయడం ఇప్పుడు ఫస్ట్ డేనే మామూలుగా ఉండదు కలెక్షన్. అలాగే ఇప్పుడంతా కూడా వీకెండ్ హాలిడేస్, సో కలెక్షన్లు అద్భుతంగా ఉంటాయి. వాళ్ళ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్ సినిమా అవుతుంది. 1000 కోట్ల మార్క్ రీచ్ అవుతుందా? అదే ఇప్పుడు చూడాలి మనం. ఇప్పుడు Hmm. ఈస్టర్న్ టాక్ అంటే అయితే ఫస్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ అన్ని కూడా సండే వరకు కూడా బుకింగ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఓకే. 90%, 100% దగ్గర రీచ్ లో ఉమ్, బుకింగ్ చాలా సూపర్ గా ఉన్నాయి. ఉమ్, సో ఖచ్చితంగా మంచి నెంబర్ వస్తుంది. రజనీకాంత్ గారి కెరీర్ లో ఉమ్, బిగ్గెస్ట్ నెంబర్ ఉమ్, ఈ సినిమాకి వస్తుంది. ఉమ్. అయితే 1000 కోట్లలోకి వెళ్తుందా లేదన్నది అయితే చూడాలి. ఓకే. సో మరి దీనికి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? 2.5. 2.5. ఓకే. సో ఇది మరి కూలీకి సంబంధించిన ప్లస్లు అండ్ మైనస్లు. సో రజనీకాంత్ గారు ఆల్రెడీ స్టోల్ చేసేసారు మొత్తం స్క్రీన్ ని తన ప్రజెన్స్ తోటి. ఆ తర్వాత నాగార్జున గారికి కూడా చాలా అద్భుతమైన రోల్, అండ్ శృతి హాసన్, శోభిన్, అనిరుద్ బీజిఎం అదే కొద్ది అక్కడక్కడ కొద్ది తగ్గినట్టుగా కూడా చెప్తున్నారు. అనిరుద్ బీజిఎం ఎంటైర్ గా